హాయ్ హలో నమస్తే. సో ఇండియన్ క్రికెట్ టీం నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడబోతోంది. మరి ఈ ట్రోఫీకి సంబంధించి టీం కూర్పు ఎలా ఉండబోతోంది, ఎలాంటి వారు బరిలోకి దిగుతారు, ఛాంపియన్స్ ట్రోఫీ పైన గురిపెట్టినటువంటి భారత్ ఎలాంటి ఈక్వేషన్స్ రచించబోతోంది అనేటువంటి అనాలిసిస్ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ క్రికెట్ అనలిస్ట్, అదేవిధంగా కామెంటేటర్ చంద్రశేఖర్ గారు. మరి వారితో మాట్లాడదాం. సో చంద్రశేఖర్ గారు, మరొక కీలకమైనటువంటి ట్రోఫీ ఛాంపియన్స్ ట్రోఫీ, దీనిపైన కూడా భారత్ గురిపెట్టింది. సో అసలు ఫస్ట్ టీం కూర్పు అనేది ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్లను బేస్ చేసుకొని? స్పెక్టేషన్స్ చాలా నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే అటు రోహిత్ శర్మ రిటైర్ అయిపోతే బాగుంటుంది అనేటువంటిది రైట్ ఫ్రమ్ పాయింట్ నెంబర్ 1 అక్కడి నుంచే మనం ఆలోచిస్తే కనుక. సో కాబట్టి రోహిత్ శర్మని కెప్టెన్గా ఇచ్చేస్తారా స్పెషల్ మళ్ళీ అది ఇప్పుడు ఇందాక మనం మామూలుగా ఒక టైంలో డిస్కస్ చేసుకుంటున్నది రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ ఎలా ఉండబోతోంది, ఏంటి, అతన్ని కెప్టెన్గా ఉంచరా అనేటువంటివన్నీ ఒక స్పెక్యులేషన్స్ నడిచినాయి. మనం కూడా కొన్ని డిస్కషన్స్ చేసుకుంటూ ఉన్నాం. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేటప్పటికి 1 డే ఫార్మేట్, 50 ఓవర్ ఫార్మేట్, 2020 కప్ ఆల్రెడీ అందించాడు మనకి. సో ఆ తర్వాత సరే ఓకే 27 వరల్డ్ కప్ దాకా ఆడతాడా అనేటువంటిది బేసింగ్ ఆన్ హిస్ ఏజ్, అది వేరే విషయం అయినా కూడా మనకి ఇంకా తర్వాత అంటే ధోని తర్వాత క్యాప్టెన్సీలో మనం గెలిచాం, కానీ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలవలేదు మనం. సో అందుకని ఇప్పుడు సీనియర్ ఆటగాడిని రోహిత్ శర్మనే ఉంచి క్యాప్టెన్గా, బికాస్ రోహిత్ శర్మ యాజ్ ఏ క్యాప్టెన్ రియల్లీ సక్సెస్ఫుల్ 1 డే ఫార్మేట్లో కూడా. సో అందుకని అతన్నే ఉంచుతారా, లేకపోతే కనుక నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయడం కోసం అని చెప్పేసి అని ఇంకొక క్యాప్టెన్ని అనౌన్స్ చేస్తారా అనేటువంటిది. సో బికాస్ బుమ్రాని యాక్చువల్గా ఫ్యూచర్ క్యాప్టెన్గా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి. T20 అనేటప్పటికి సూర్యకుమార్ యాదవ్ ఎలా ఉన్నా కూడా 50 ఓవర్ ఫార్మేటు, అలాగే పర్టికులర్గా టెస్ట్ క్రికెట్కి వచ్చేటప్పటికి బుమ్రాని ఫోకస్ చేస్తున్నటువంటిది. ఇక్కడ కూడా ఎందుకంటే నేను గట్టిగా ఒక మాట చెప్పలేకపోతున్నానంటే బుమ్రా విషయం కూడా యాక్చువల్గా అతనికి రెస్ట్ అవసరం అనేటువంటిది. ఈవెన్ ఈ రోజున అతను గాయపడ్డాడు, మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్కానింగ్కి కూడా తీసుకెళ్లారు. సో కాబట్టి అతని మీద వర్క్ లోడ్ అనేటువంటిది పెరిగిపోతూ ఉంది. సో వర్క్ లోడ్ పెరిగిపోతున్నప్పుడు బుమ్రాకి రెస్ట్ ఇస్తే నయం కొంత అనేటువంటి వాదనలు వస్తున్నటువంటి తరుణంలో బుమ్రాని క్యాప్టెన్ చేసి ఎంతలేదన్నా కానీ క్యాప్టెన్ మీద ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. అందులోనూ లిమిటెడ్ ఓవర్ గేమ్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. బికాస్ టెస్ట్ మ్యాచ్ అనేటప్పటికి అట్లీస్ట్ మీకు 3 సెషన్స్ ఉంటాయి. సెషన్ బై సెషన్ గేమ్ ప్లాన్ అనేటువంటిది ఉంటుంది. సో రిలాక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 2 hours యూ కెన్ హ్యావ్ ఎ బ్రేక్. సెకండ్ సెషన్ అగైన్ 2 hours యూ హ్యావ్ ఎ బ్రేక్. థర్డ్ సెషన్ 2 hours యూ హ్యావ్ ఎ బ్రేక్. సో కాబట్టి బాడీ రిలాక్స్ అవడానికి మెంటల్గా కొంత గేమ్ ప్లాన్ని వేసుకునేందుకు ఉంటుంది. బట్ 50 ఓవర్ ఫార్మేట్ అలాంటిది కాదు కదా, చక్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఆ ప్రెషర్ ఇప్పుడే ఇస్తారా బుమ్రా మీద అనేటువంటిది. సో ఓవరాల్గా ఇదంతా కూడా రోహిత్ శర్మ తన మనసులో ఏముంది అనేటువంటిది బయట పెట్టేందాకా